ఒకటి, పాపస్థితిలో ఉన్న తన పిల్లలను మార్చుటకు దేవుడు ఏం చేశాడు అన్నది యెషయా చెప్తాడు. నెక్స్ట్, ఆ విమోచింపబడిన పాపస్థితిలో నుంచి విమోచింపబడిన ఈ ప్రజలకి దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేశాడు, వాగ్దానం ఇచ్చాడని మళ్ళీ యెషయా చెప్తాడు. మరలా నా మాటలు బాగా వినాలి. అంటే పాపంలో ఉన్న ప్రజలను విమోచించడానికి ఎవరు కావాలండి? చెప్పాలి. పాపంలో ఉన్న ప్రజలను విమోచించడానికి ఎవరు కావాలి? విమోచకుడు కావాలి. విమోచకుడు అంటే ఎవరు? చెప్పాలి, చెప్పండి. ఎక్కడ లేని సిగ్గు మనకు సంఘంలో వచ్చేది. చెప్పండి, అన్ని దిక్కులు ధైర్యంగానే ఉంటాం. చెప్పండి. పాపంలోంచి మనుషుని విడిపించేది ఎవరు? యేసుక్రీస్తు వారు. నెక్స్ట్, విడిపింపబడిన వారిని స్థిరపరచడానికి వాగ్దానంగా ఇవ్వబడింది ఎవరు? ఈ రెండు కంటిన్యూగా ఈ ప్రవచనాలు పాత నిబంధన నుంచి కనబడుతుంది. పక్క పక్కనే